హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా పాస్ అయిపోవాలని కోరుకుంటూ, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి 1,00,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవడంలో మీ వంతు సాయం అయితే ఖచ్చితంగా అయితే చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే JNTH 3132 బీటెక్ బీఫార్మసీ పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయినట్టు గత అప్డేట్లో ఇచ్చాను. మార్క్ సెంట్రిక్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా చెప్పాను. అయితే మరి రిజల్ట్స్ త్వరగా రిలీజ్ చేస్తారా, లేకపోతే 2122 బీటెక్ లాగా డిలే చేస్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. దాని గురించి అయితే చెప్పబోతున్నాను అన్నమాట. సో ముందుగా అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే JNTH 3132 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ ఒకేసారి రిలీజ్ కాకపోయినా కూడా ముందు రెండిట్లో ఒకటైతే త్వరగానే వస్తాయి. అది కూడా ఇంతకుముందు వీడియోలో నేను చెప్పిన డేట్కే వస్తాయి. మ్యాక్సిమం అదే డేటు. ఇక దాటి ఒక రోజు ఏమన్నా అటు పోద్దేమో కానీ ఒకరోజు యువతల పక్క కానీ అవతల పక్క కానీ అవుద్ది, కానీ అంతకుమించి పోదు. ఎందుకంటే 2221 బీటెక్ రిజల్ట్స్ డిలే అవడానికి కారణం ఏంటంటే ఆ టైంలో కౌన్సిలింగ్లు అని, అకాడమిక్ క్యాలెండర్స్ అని, అవన్నీ కూడా ఉండటం వల్ల ఫ్యాకల్టీ అందుబాటులో లేకపోవడం, వాల్యుయేషన్ లేట్ అవ్వటం, ఇదంతా జరిగింది. CBT ఎగ్జామ్స్ లేకపోయినా, కానీ దీనికి వచ్చేసరికి CBT ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసరికి ఎంటెక్లకి, ఎంఫార్మ్స్లకి, MBAకి అన్నిటి కూడా అకాడమిక్ క్యాలెండర్స్తో సహా యూనివర్సిటీ రిలీజ్ చేసింది. ఇంకా రిలీజ్ చేయడానికి అసలు ఏమి లేవు, ఫార్మాటీ ఫీవీతో సహా రిలీజ్ చేసింది. సో అట్లాంటప్పుడు ఇంకా 3132 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ డిలే అవుతాయని మనం అనుకోవడానికి లేదు. సో రిజల్ట్స్ అయితే వెరీ సూన్ రానున్నాయి. అయితే ఆ డేట్ కావాలంటే ఇంతకుముందు వీడియోలో చూడండి. అయితే మరి 3132 బీటెక్ ముందు రిలీజ్ చేస్తారా, 3132 బీఫార్మసీ రిజల్ట్స్ ముందు రిలీజ్ చేస్తారా అంటే మాత్రం లాస్ట్ టైం జరిగింది ఏంటంటే, లాస్ట్ ఇయర్ 3132 బీటెక్ రిజల్ట్స్ కన్నా బీఫార్మసీ రిజల్ట్స్ ముందు రిలీజ్ చేసి ఆ తర్వాత బీటెక్ రిజల్ట్స్ 15 days గ్యాప్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మరి అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి సో ఇక మనం ముందు ఏదో ఒక రిజల్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా అయితే రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో అంత దూరం అయితే పోదన్నమాట. ఇక పేపర్ వాల్యుయేషన్ సంబంధించిన అప్డేటు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో త్వరలో మనం ఈ 3132 బీటెక్ బీఫార్మసీ రిజల్ట్ సంబంధించిన అప్డేట్ అయితే చూడను, అప్డేట్ కాదు రిలీజ్ అయితే చూడను ఖచ్చితంగా. సో ఇక రిజల్ట్స్ రిలీజ్ అయిన తర్వాత పోల్ కండక్ట్ చేస్తాను, వీడియో కూడా పెడతాను. సో ఖచ్చితంగా అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టెంట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 యాప్లో అయితే ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఎందుకంటే చాలామంది పాత రెగ్యులేషన్ వాళ్ళు కూడా ఉన్నారండి, R18 దగ్గర నుంచి. సో ఫైనల్ ఇయర్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఆ డిటెన్షన్ లిస్ట్ కోసం ఇదంతా చూస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ కూడా నేను మొన్న ఫైనల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. అడ్వాన్స్డ్ హ్యాపీ దసరా.